తిరుపతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో QPIAA భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా దేశంలోని తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో QPIAA కూడా ఏపీ ప్రభుత్వంతో చేయగలుగుతోంది. దీనిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు QPIAA సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్తో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో కెనరా బ్యాంక్ వారి సహకారంతో నిర్మించిన వాటర్ మైక్రో ఫిల్టర్ ను రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మంజూరు చేసిన నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు రఘురామ శంకుస్థాపన చేశారు. వైసీపీ నేతలపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయినా నంద్యాల జిల్లాలో భూ కబ్జాలు ఆగడం లేదన్నారు. ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోనని భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వైసీపీ అరాచకాలు, అక్రమాల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ హయాంలోనే భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని షర్మిల అన్నారు. 3,500 కోట్ల అవినీతి సొమ్ము వైసీపీ నేతలకు చేరిందన్నారు. డిజిటల్ పేమెంట్స్ ను అనుమతించకపోవడం పెద్ద నేరమని షర్మిల ఆరోపించారు. నాసిరకం మద్యాన్ని గత వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహించడంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యారన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలన్నారు. లిక్కర్ స్కామ్ పై ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన హరిహర వీరమల్లు చిత్రం సూపర్ హిట్ కావాలని ఎక్స్ వేదికగా చంద్రబాబు ఆకాంక్షించారు. తన సినిమా గురించి చంద్రబాబు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది అంటూ పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేశారు. చంద్రబాబు మాటలు విజయ సంకేతాలని ట్వీట్లో ప్రస్తావించారు. తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కులమతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హరిహర వీరమల్లు సినిమా చూడాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. భీమవరం మల్టీప్లెక్స్ థియేటర్లో హరిహర వీరమల్లు సినిమా బెనిఫిట్ షోను రఘురామ కృష్ణంరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వీక్షించారు. పవన్ కళ్యాణ్ నటన, కీరవాణి రీ రికార్డింగ్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయని, సినిమా క్లైమాక్స్ కి వచ్చేసరికి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఉత్కంఠ అందరిలోనూ కలుగుతుందని, సినిమా సూపర్ హిట్ అని రఘురామ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్థానిక రేవతి కాంప్లెక్స్ లోని 2 స్క్రీన్లపై హరిహర వీరమల్లు ప్రీమియర్ షోను ప్రదర్శించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. టికెట్లు లేకపోయినా థియేటర్లోకి వెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. అభిమానుల తోపులాట్లో థియేటర్ అద్దాలు పగిలిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఫ్యాన్స్ పై లాఠీచార్జ్ చేశారు. అనంతరం టికెట్లున్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి అనుమతించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల రాజమండ్రి SC/ST అట్రాసిటీ న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని అనంతబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కుల గణన సర్వే చేసిన విధానాన్ని రేవంత్ రెడ్డి, ఖర్గే, రాహుల్ గాంధీకి వివరించారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వేపై వివరాలు వెల్లడించారు. 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించాలని ఖర్గే, రాహుల్ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కోరారు. UAE పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. HICCలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు, UAE మినిస్టర్ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ హాజరయ్యారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ఫిన్టెక్, స్మార్ట్ మొబిలిటీ, క్లైమేట్ టెక్లకు కేంద్రంగా తెలంగాణ మారబోతోందని చెప్పారు. ఖమ్మంలోని మున్నేటి వాగు వరద ప్రవాహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని సూచించారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్ కలిశారు. ఆయనతో సమావేశమైన ఈటెల పలు విజ్ఞప్తులు చేశారు. వైద్యపరంగా ఇతర కారణాలతో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఊరట కలిగించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఇక అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తుల సౌకర్యార్థం రైల్వే లైన్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించి భక్తుల రవాణా సౌకర్యాలు సులభతరం చేయాలని కోరారు. అలాగే అయోధ్య క్రాస్ రోడ్ వద్ద ఆర్ఓబీ త్వరగా నిర్మాణం చేపట్టాలని ఈటెల విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ లో ఇంటి ముసలం ముదురుతోంది. ఈ క్రమంలో 26 ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి లీడర్ శిక్షణ ప్రారంభం కానుంది. కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. యువత మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శిక్షణ అంటూ ప్రకటించారు. మరోవైపు అదే రోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. నాచారంలోని వీఎన్ఆర్ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్వి మీటింగ్ లో కేటీఆర్ హరీష్ రావు పాల్గొనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. మతతత్వ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. మెడికల్ కాలేజీలో ఆర్థిక విషయాలపై అనుమానాలు రావడంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు తెలిసింది. అయితే ఐటీ సోదాలను మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కొట్టిపారేశారు. ఇందులో వాస్తవం లేదన్నారు. 2022 పీజీ సీట్ల విషయంలో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారని ప్రీతిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. కుటుంబ సమేతంగా ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ వెంట భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉచితంగా వైద్య సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెందిన రవి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జంగారెడ్డిపల్లిలో భారీ బందోబస్తు మధ్య మైనింగ్ లీజు మంజూరుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. జంగంరెడ్డిపల్లిలో గతేడాది వైసీపీ నాయకులు మైనింగ్ కోసం అనుమతులు కోరారు. దానిలో భాగంగా అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో మైనింగ్ అనుమతులకు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొండకు గ్రామం దగ్గరగా ఉండడంతో అనుమతులు ఇవ్వొద్దంటూ అధికారులు ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. పంటలకు, అటవీ సంపదకు, పశువులకు, ప్రజలకు సమస్యలొస్తాయని వాపోయారు. మైనింగ్ అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. సతీసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని కొండాపురంలో 2 వైసీపీ సానుభూతి పనులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. భూ కబ్జాకు పాల్పడి 10 కుటుంబాలకు ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండా ప్రహరీ నిర్మించారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు దారి చూపాలంటూ బాధిత కుటుంబాలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వేకి సంబంధించిన స్థలంలో నడుస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది. సోమ్లా నాయక్ తండాకు చెందిన బానోతు నందిని అగ్రికల్చర్ బీఎస్సీ కౌన్సిలింగ్ ఉండడంతో ఈ నెల 14న అగ్రికల్చర్ హోల్డింగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు పెట్టుకుంది. అయితే స్థానిక ఆర్ఐ విచారణ చేసి పెనుబల్లి రెవెన్యూలో 2 ఎకరాల భూమి ఉందంటూ రిపోర్ట్ రాసి తహసీల్దార్కు పంపారు. అయితే 10 రోజులు గడుస్తున్నా సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో
సదరు విద్యార్థిని తహసీల్దార్ను అడగ్గా ఆర్ఐ రిపోర్ట్ కరెక్ట్గా లేదని, అందుకే సర్టిఫికెట్ జారీ చేయలేదని తెలిపారు. దీంతో విద్యార్థిని నందిని కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది. మరో 2 రోజుల్లో హైదరాబాద్లో కౌన్సిలింగ్ ఉంటుందని, వెంటనే సర్టిఫికెట్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తోంది. సిద్దిపేట జిల్లా రామక్కపేటలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు నిరసనకు దిగారు. వర్షాకాలంలో కూడా తాము తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామంటూ ఆందోళన చేపట్టారు. 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం గ్రామంలో ఇళ్ల మధ్యలో ప్లాస్టిక్ పరిశ్రమ వద్దంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్లాస్టిక్ పరిశ్రమ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. నివాసాల మధ్య ప్లాస్టిక్ పరిశ్రమ నిర్మించడం వల్ల కాలుష్యం పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా మనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ముక్తాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముక్తాపూర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కన్నీరు మున్నీరవుతున్న చిన్నారులకు మద్దతుగా వారి తల్లిదండ్రులు మద్దతు పలికారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. మళ్లీ స్కూల్కి వస్తానని ఉపాధ్యాయుడు చెప్పడంతో చిన్నారులు ధర్నా విరమించారు. నంద్యాల జిల్లా పాపిలి సమీపంలో రోడ్డుపై వాహనాలను ఆపి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న రిటైర్డ్ సిటీఓ, అతని కుమారుణ్ణి డోన్ అధికారులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా డోన్ ఎంవీఐ అధికారి క్రాంతి కుమార్ వారిని ప్రశ్నించారు. వారి పొంతలేని సమాధానాలు చెప్పడంతో వారిని పాపిలి పోలీస్ స్టేషన్కు తరలించి ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా భద్రయ్యపేటలో రోజురోజుకు కిడ్నీ వ్యాధిగ్రస్తుల మరణాలు పెరిగిపోతున్నాయి. పారిశుధ్యం లోపించడంతో గ్రామస్తులు తరచూ కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. బోరుబావుల నుంచి కలుషిత నీరు వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భద్రయ్యపేటలో 15 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయారని, మరో 50 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికే తమ గ్రామ దుస్థితిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. తమను కిడ్నీ వ్యాధి బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని కిడ్నీ బాధిత గ్రామమైన భద్రయ్యపేటలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరగడంపై కారణాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. క్వారీల వాయు కాలుష్యమా, నీటి కాలుష్యమా నిర్ధారించాలన్నారు. గ్రామానికి ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చూపుతామని గంటా తెలిపారు. అల్లూరు జిల్లాలోని పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని టెంకబుడ్డి గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో వాహనాలు రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక బంధువులే డోలీ కట్టి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు గ్రామానికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదురు గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘోర అవమానం జరిగింది. గ్రామంలో 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహం శిథిలావస్థకు చేరడంతో ఈ నెల 19వ తేదీన కొత్త విగ్రహం ఏర్పాటుకు పంచాయతీ తీర్మానం చేసింది. అయితే అధికారులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా స్థానిక చోటా నాయకులు గాంధీ విగ్రహాన్ని కూల్చేసి శ్మశానంలో పడేశారు. అధికారుల అనుమతి లేకుండా విగ్రహాన్ని పగలగొట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ నీళ్లపై పంచాయతీ మరోసారి తెరపైకొచ్చింది. సాగర్ కుడి కాలువకు ఏపీ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేయడంపై ప్రాజెక్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 500 నుంచి 3000 క్యూసెక్కుల చొప్పున ఏపీ అధికారులు నీటిని విడుదల చేయడంపై కేఆర్ఎంపీకి ఫిర్యాదు చేస్తామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరువలో ఉంది. దీంతో నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అటు హైదరాబాద్ జంట జలాశయాలకు కూడా వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరదొస్తోంది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. దీంతో పోలవరం, పట్టిసీమ గ్రామాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 28.160 మీటర్లు, దిగువన 18.400 మీటర్లు నీటి మట్టం నమోదైంది.
48 రేడియల్ గేట్ల ద్వారా 2.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి భారీగా వరద పోటెత్తింది. ఎత్తైన కొండలపై నుంచి ఉగ్రరూపంతో వరద నీరు ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బొగత జలపాతానికి వచ్చే సందర్శకులకు అధికారులు అనుమతి నిరాకరించారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాక సందర్శకులను అనుమతించే అవకాశం ఉంది. ములుగు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గౌరారం వాగు, జీడివాగు పొంగి పొరలుతున్నాయి. దీంతో మంగంపేటలోని గంపోనిగూడెం దగ్గర అంతరాష్ట్ర ప్రధాన రహదారికి గండిపడింది. గంపోనిగూడెంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. మరోవైపు బయ్యారం పెద్ద చెరువు అలుగు నిండిపోయింది. పాకాల వాగు పొంగుతూ ఉండడంతో చెక్ డ్యాం పై నుంచి వెళ్తున్న వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. రాంపురం, మద్దివంచ సహా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాంపురం, మద్దివంచ మధ్య బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం నేతలు ఆందోళన నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఒక్కరోజే 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దాదాపు సుమారు 12 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఓసీలో భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులు ఓసీలోకి చేరిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపించేస్తున్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో వెన్నెల జలపాతం ప్రకృతి అందాలతో అల్లారుతోంది. వానాకాలంలో మాత్రమే కనిపించే ఈ వెన్నెల జలపాతం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రథం గుట్టపై నుంచి నీరు జాలవారుతూ వెన్నెల జలపాతం చూపర్లను కట్టిపడేస్తోంది. వాటర్ ఫాల్స్ చూసేందుకు ప్రకృతి ప్రేమికులు తండోపతండాలుగా వస్తున్నారు. వెన్నెల జలపాతంలో తడిసి ముద్దవుతూ, కేరింతలు కొడుతూ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ సేదరుతున్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్ లో చిరుత కలకలం రేగింది. ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు ఫుట్ ప్రింట్ ఆధారంగా చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ నటుడు రాజీవ్ కనకాలకు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని ఓ వివాదాస్పద ప్లాట్ విక్రయ వ్యవహారంలో మోసం జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాజీవ్ను విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ వ్యవహారంలో రాజీవ్ కనకాల ఈ ఫ్లాట్ను సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించారు. అయితే ఈ ఫ్లాట్ రాజీవ్ యాజమాన్యంలో లేనట్లు తేలింది. ఆ తర్వాత విజయ్ చౌదరి ఈ ఫ్లాట్ను మరో వ్యక్తికి 70 లక్షలకు అమ్మారు. అయితే లేని ఫ్లాట్ను ఉన్నట్లు చూపించి మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ సిపి ఆదేశాలతో బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్, శ్రీరామ్ నగర్ లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. దాదాపు 220 ఇళ్లు సర్చ్ చేసినట్లు ఏసీపీ గోవర్ధన్ తెలిపారు. సరైన పత్రాలు లేని 29 2 వీలర్లు, 3 3 వీలర్లు సీజ్ చేసినట్టు తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలోని పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీలో కొన్ని బేకరీలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటళ్లలో చాలా కాలంగా నిల్వ ఉంచిన పదార్థాలను ప్రజలకు అందిస్తున్నారని గుర్తించారు. పలు బేకరీలు, హోటళ్లకు జరిమానా విధించారు. పలు హోటల్స్ లో బూజు పట్టిన చపాతీలు కనిపించడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకమైన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కేంద్రంలో పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా కారులో అతివేగంగా వెళ్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఇటీవల కాజాపూర్ గ్రామంలో చిగుళ్ల మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. వారి నుంచి 16 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 1,24,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన నగలు, 13 తులాల బంగారం, కిలో వెండిని విక్రయించేందుకు హైదరాబాద్ వెళ్తున్నట్లు నిందితులు తెలిపారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూరులోని మన్నిగూడలో గంజాయి కలకలం రేగింది. గంజాయి తరలిస్తున్నారు అన్న పక్కా సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మన్నిగూడ సమీపంలోని ఎన్కపల్లి వద్ద కారులో గంజాయి తరలిస్తున్న 3 యువకుల్ని పట్టుబట్టారు. ఇందులో ఒక యువకుడు పరారయ్యాడు. వీరి నుంచి 1 కేజీకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తెచ్చి దాన్ని చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. 2 నిందితుల్ని రిమాండ్ కు తరలించామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఓ దొంగ వెరైటీ దొంగతనానికి పాల్పడ్డాడు. ఏకంగా ఓ ఆర్టీసీ బస్సుని చోరీ చేశాడు. ఆత్మకూరు బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ కేటుగాడు చోరీ చేశాడు. రెస్ట్ రూమ్ నుంచి తిరిగి వచ్చే సమయానికి బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్, కండక్టర్ అధికారులకు సమాచారం అందించారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా బస్సు ఆత్మకూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. నెల్లూరుపాడెం వద్ద స్థానికులు బస్సును అడ్డగించి డ్రైవర్ సీట్లో ఉన్న దొంగను దించి తాళ్లతో కట్టేశారు. పోలీసులు దుండగుండ అదుపులోకి తీసుకుని విచారించగా అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని తేల్చారు. నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నలుగురు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. స్వామివారి హుండీ నుంచి 82,000 రూపాయలు చోరీ చేశారు. అయితే అహోబిలం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తూ ఉండగా సిబ్బంది చోరీ దృశ్యాలు బయటపడ్డాయి. 4 నిందితులను అరెస్ట్ చేసి 82,000 స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న హౌస్ ఆఫ్ కిచెన్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న మాస్టర్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్ చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నేపాల్ కి చెందిన సుమన్ గా గాలించి పట్టుకున్నారు. అతడి పాస్పోర్ట్, కత్తి, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామయ్య తెలిపారు. హైదరాబాద్ లోని సైదాబాద్ జువెనైల్ హోమ్స్ లో బాయ్స్ మిస్సింగ్ కలకల రేగింది. జువెనైల్ హోమ్ నుంచి 5 బాలలు పారిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి గేటు తాళం పగలగొట్టి పరారయ్యారు. 2 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జువెనైల్ హోమ్ సిబ్బంది సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ అత్యాచారం కేసులో నిందితులకు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రాప్తాడ్ నియోజకవర్గంలోని రామగిరి మండలంలో ఓ బాలికను 2 ఏళ్లుగా అత్యాచారం చేసిన కేసులో 14 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసు 2 నెలల క్రితం రాష్ట్రంలో సంచలనం రేపింది. బాలిక గర్భవతి అని తెలియడంతో సఖీ సెంటర్ కు తరలించగా బాధిత బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. కాగా నిందితులకు వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు. హైదరాబాద్ లో వినయ్ అనే యువకుడు 2 ఏళ్ల నుంచి ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి అడ్రస్ తెలుసుకున్న యువకుడు ఏకంగా ఆమె పనిచేస్తున్న సూపర్ మార్కెట్ కే వచ్చాడు. అదే మార్కెట్ లో ఓ కత్తిని కొని యువతిపై దాడి కోసం వేచి చూస్తున్నాడు. యువకుడి గమనించిన యువతి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు కలిసి యువకుడి దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి కత్తి స్వాధీనం చేసుకుని పోలీసులు పార్లమెంట్ బయట విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ నినాదాలు చేశారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చ జరపాలన్నారు. ఓటర్ల జాబితా అత్యవసర సవరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా అత్యవసర సవరణ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో సోనియా, ప్రియాంక సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడడానికి అనుమతి ఇవ్వడం లేదన్నారు. తాము చర్చలు కోరుతున్నామని, వారు దానికి అంగీకరించాలన్నారు. గత సెషన్లో సభా కార్యక్రమాలు జరిగిన తీరు చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ప్రతిపక్షాలు ఏదైనా అంశంపై మాట్లాడాలని అడగగానే హంగామా చేస్తారని, ఆపై సభ వాయిదా వేస్తారన్నారు. బీహార్ ఎన్నికల జాబితా సవరణపై ప్రతిపక్షాల విమర్శలపై ఈసీ స్పందించింది. బీహార్లో నకిలీ ఓట్లను తొలగిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఓ ప్రకటన విడుదల చేసింది. నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థించుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓటర్ల జాబితా సవరణపై ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులకు ఎన్ఎస్యూఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించడంతో పలువురికి గాయాలయ్యాయి. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారం దుర్వినియోగమైందని వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పునే తాము పునరావృతం చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషిగా లేక నిర్దోషిగా ప్రకటించేందుకు తాము ఎలాంటి తీర్పును ఇప్పుడే ఇవ్వబోమని ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ్ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు లేవని, బెయిల్ ఇచ్చినప్పుడు తీర్పు కాపీలో హైకోర్టు పేర్కొన్న భాషపైన విచారం వ్యక్తం చేసింది. యూకే పర్యటనలో ప్రధాని మోదీ లండన్తో కీలక ఒప్పందం చేసుకున్నారు. భారత్, యూకే మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. 2 దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలపై భారత్, యూకే అధికారులు సంతకాలు చేశారు. ఇక ఎఫ్టీఏపై ప్రధాని మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సంతకాలు చేయడంతో 2 దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇదిలా ఉంటే భారతదేశంలో అద్భుతమైన డీళ్లు చేసుకున్నట్లు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల భారతీయులకు బ్రిటన్లో మంచి అవకాశాలు లభించడంతో పాటు వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఎక్స్ వేదికగా తెలిపారు.
రష్యాలో తీవ్ర విషాదం జరిగింది. చైనా సరిహద్దు వద్ద అదృశ్యమైన రష్యాకు చెందిన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలినట్లు గుర్తించారు. 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం చైనా సరిహద్దులో ఆచూకీ గల్లంతైంది. ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం కొద్దిసేపటికే తూర్పు అమూర్ ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించారు. అయితే ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 50 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.